ఏసునామములో జై అంటే వెళ్ళిపోతుందని అంటున్నాడు. ఏసు రక్తము చేయంగానే అపవాది వెళ్ళిపోతుందా? జనరల్గా ఆలోచించండి, అపవాదేమో ఈ క్యారెక్టర్తో వస్తుందంట, కానీ మనోళ్ళు ఏమనుకుంటున్నారు, ఏసు రక్తం చేయనగానే వదిలిపెట్టి రుకుతుందంట అపవాది. అంటే అంత సామాన్యమైన వ్యక్తి అనుకుంటుంది ఈరోజు సమాజం అపవాదిని. వీడేమో ఎవరిని మింగేయాలని వస్తుంటే ఈ అపవాది పట్టినవాడు పిచ్చి పిచ్చి కేకలు వేసుకుంటా, దయ్యం పట్టినవాడు గంతులు వేసుకుంటా, ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న వాడిని చూసి మనం ఏమనుకుంటున్నాం, వాడి దయ్యం అనుకుంటున్నాం. కానీ అసలు దయ్యం అపవాది ఏంటంట, ఎవరిని మింగేయాలని చూసేస్తున్నారు డైరెక్ట్ గా. ఇప్పుడు దయ్యం పట్టిన వాడిని మింగేయలే, దయ్యం పట్టిన వాడు ఏంటంటే పిచ్చి పిచ్చి కేకలు అరుస్తుంటే, పిచ్చి పిచ్చి కాకు చేస్తుంటే వాడు ఏం చేస్తున్నాడు, మనల్ని నమ్మిస్తున్నాడు. ఇదిగో ఇదే దయ్యము, ఇదిగో పట్టి పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు కదా, అదే దయ్యము. దయ్యం అంటే ఇట్లా పట్టి పీడిస్తున్న వారే అపవాదం అనుకుంటున్నారు. వాడిని ఎవరితో తరివేస్తున్నారు, మన అయ్యగారు ప్రార్థన చేయగానే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మరి వదిలిపెట్టి వెళ్ళిపోతున్న అపవాది ఇంకోటి పట్టుకుంటుంది. మరి వెళ్ళి వీడిని వదిలిపెట్టింది, మరి ఎవరిని పట్టుకోలేకపోయి మళ్ళీ ఇప్పుడు మరి వీడిని వదిలిపెట్టిన అపవాది ఇంకోటిని పట్టుకోలేకపోయి. ఆలోచించండి, ఉట్టిగుంటుందా? ఉట్టిగుంటుందంట. ఇది తెలియనియట్లేదు అపవాది. ఏం చేస్తుందంటే, ఏసునామములో దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోను కాకంటే విడిచిపెట్టి వెళ్ళిపోతుండగా మనల్ని ఏమనుకుంటున్నారు, అబ్బ దయ్యం విడిచిపెట్టి పారిపోయిందని అనుకుంటారు. విడిచిపెట్టి పారిపోవడం కాదు, మిమ్మల్ని మాయలో పెట్టేసిందనమాట, అమాయకత్వంలో పెట్టేసిందనమాట. దయ్యం పట్టినవాడు అలా ఉంటాడు, వాడిని పిచ్చి పిచ్చిగా గంతులు వేపించుడు, పిచ్చి పిచ్చిగా అరిగిపించుడు, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, వాడే అపవాదిగానే చేస్తున్నాడు. చేసి ఏం చేస్తున్నాడు, వాడిని విడిచి వెళ్ళిపోతున్నాడని చూపిస్తుంది అనమాట. మరి బంధించరా?